వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ స్పీకర్ మరోసారి బాంబు పేల్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ మండిపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో స్పీకర్ తీరు ఎందుకు ఇంత వివాదాస్పదంగా తయారవుతోంది, అసలు స్పీకర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారా అనేటువంటి దానిపైన ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గతంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ విధంగానే స్పందించారు. అది కూడా అప్పుడు కోర్టు అక్షింతలు వేస్తే సీరియస్ అయితే, ఇప్పుడు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఇదే విధంగా స్పందించారు. సార్, విశ్లేషకుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఎలా చూస్తారు సార్ దీన్ని మీరు? విజయ్ గారు, ఇప్పుడు ఇది తన స్థానాన్ని, తన హుందాతనాన్ని దిగజార్చుకోవడం. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకు కండువా కప్పి, కాంగ్రెస్ కండువా ఆహ్వానించారు. ఆయన ఎందుకు కాంగ్రెస్లో పోతున్నాడో పబ్లిక్గా అన్ని ఛానళ్ల సాక్షిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు బహిరంగంగా చెప్పారు. రెండవది ఏంటంటే, మిగతా ఎమ్మెల్యేల కంటే ఏ పదవులు ఇవ్వలేదు ఆయన, కానీ పోచారం గారు ఇవాళ అడ్వైజర్గా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఒక టిఆర్ఎస్, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడ్వైజర్గా ఎట్లా పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అంటే ఇప్పుడు కేవలం పేపర్ మీద నేను దొరకను అన్నట్టుగా స్పీకర్ వ్యవహరించడం అనేది తప్పు. ఎందుకంటే ప్రజలకు కూడా జవాబుదారి. ఆయన రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి ఆయన ఈ రకంగా ప్రజలకు తెలిసిన వాస్తవాలను కూడా అవాస్తవాలు చేసే విధంగా ఆయన తీర్పు ఇవ్వడం అనేది ఆక్షేపణీయం. ఇది ఆయన స్థానాన్ని, ఆయన హుందాతనాన్ని దిగజార్చింది. అతను ఆత్మవంచన చేసుకుంటున్నాడు ప్రసాదరావు గారు. నాకు ఆయన అంటే చాలా గౌరవం కూడా. ఎందుకంటే అంటే జనరల్గా స్పీకర్ స్థానంలో ఉన్నాడని కాదు, ప్రసాదరావు గారు అంటే కొంత విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి. మొదటి నుంచి కూడా వివాదాస్పదం కాని వ్యక్తి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అంత హుందాతనాన్ని ప్రదర్శిస్తూ తన వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకున్నాడు. అంటే ఎవరైనా రాజకీయాలలో ఒక వ్యక్తిత్వాన్ని ప్రజలకు ఆమోదంగా ఉండే విధంగా బిల్డ్ చేయడం అనేది, నిర్మాణం చేసుకోవడం అనేది సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుంది. కానీ దిగజార్చుకోవడానికి ఒక్క క్షణం చాలు. సో ఇది ఏమాత్రం బాగాలేదు. మీ ద్వారా నేను ప్రసాదరావు గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి తప్పులు చేస్తూ పోతే వరుసగా ప్రజల్లో చులకనైపోతారు. అంతిమంగా మన తర్వాత మనకు మిగిలేది, మనం జీవితకాలంలో ఎంత నిబద్ధంగా పనిచేసాము, మనం ఉన్న స్థానానికి కానీ, మన జీవితానికి కానీ విలువలను ఆపాదించే విధంగా ఉండాలి. కానీ మన విలువలను దిగజార్చే విధంగా ఉంటే ఉపయోగం ఏమీ లేదు. ఇన్ని దశాబ్దాల నుంచి నిర్మించుకున్న ఆయన వ్యక్తిత్వాన్ని ఈ 2 తీర్పులతోని నాశనం చేసుకుంటున్నాడు. అది మంచిది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా స్పీకర్ పదవి నుంచి దిగిపోవాల్సిందే. ఆత్మవంచన చేసుకునే దానికంటే రాజీనామా చేయడం మంచిది. ఇంకో 2-3 విషయంలో కూడా మీరు తీర్పు చెప్పాల్సిన్నది. నా సిన్సియర్ సలహా ఏంటంటే, కనీసం ఇప్పుడన్నా మీరు ఒత్తిళ్లకు లోనయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఆ స్థానానికి రిజైన్ చేయండి. మీ ఎమ్మెల్యే పదవి మీకు ఉంటుంది. స్పీకర్గా లేనంత మాత్రాన పోయేది ఏం లేదు. కానీ మీకున్న మాలాంటి వాళ్ళ దృష్టిలో మీరు పల్చనైపోతున్నారు ప్రసాదరావు గారు. మీరు ఈ రకంగా నిర్ణయాలు చేయడం, తీర్పులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రేపు దానం నాగేందర్ విషయంలో కూడా మీ మీద ఒత్తిడి రావచ్చు. ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడని చెప్పి, ఇంకా దానికంటే దిగజారేది ఏముండదు. ఎందుకంటే బీఫామ్ కూడా ఆయన తీసుకొని పోటీ చేశాడు. ఒక స్పీకర్గా ఆయన ఎప్పుడైతే బీఫామ్ తీసుకొని ఎంపీ స్థానానికి పోటీ చేశాడో ఆ రోజే మీరు డిస్క్వాలిఫై చేయాలి. సువమోటో కూడా మీరు తీసుకొని డిస్క్వాలిఫై చేసే రైట్ ఉంది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో 1.5 సంవత్సరాలు దాటినా కూడా మీరు ఇప్పటికీ కళ్ళు మూసుకొని ఉండడం అనేది కరెక్ట్ కాదు. కనీసం పిటిషన్ ఫైల్ అయిన మరుక్షణమైనా దాని మీద ఎటువంటి వివాదం లేదు కదా. దానం నాగేందర్ని పిలిచి అడిగినా కూడా నేను బీఫామ్ తీసుకున్నా, పోటీ చేస్తున్నా అని చెప్తాడు. మీరు ఎందుకు నోటీస్ చేయలేదు? వివేకానంద, కౌశిక్ రెడ్డి పిటిషన్లు ఇచ్చేదాకా దానం నాగేందర్ విషయంలో మీరు చూడడం, ఇప్పటికి కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా దారుణం. ఇవాళ దాదాపుగా ఇన్ని సంవత్సరాల అసెంబ్లీ చరిత్రలో, ఆ సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు, తెలంగాణలో 12 సంవత్సరాలు ఇంత దిగజారే విధంగా తీర్పులు చెప్పిన స్పీకర్ని అయితే మేము చూడలేదు. దయచేసి ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. వచ్చే తీర్పు ఏదైతే ఉన్నదో మిగతా ఎమ్మెల్యేల విషయంలో కనీసం మీ హుందాతనానికి తగ్గట్టుగా మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
సార్ నిజమే, స్పీకర్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన పదవి, రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కానీ రాజకీయాల పరంగా చూసుకుంటున్నప్పుడు స్పీకర్ కూడా ఒక ఫక్తు రాజకీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం ఎంతో చూసాం. సార్ మీరు ఒక మాట చెప్పారు, అవసరమైతే దిగిపోండి, రాజీనామా చేయండి అని చెప్పి. ఒకవేళ గనక నిజంగా ప్రసాదరావు గారి స్థానంలో ఇంకో ఏ వ్యక్తి ఉండి రాజీనామా చేసినా ఆమోదిస్తారా? అసలు రాజీనామా ప్రసక్తి తెర మీదకి తీసుకురానిస్తారా ఈ పొలిటికల్ పార్టీలు? అంటే వాస్తవంగా స్పీకరు మొదటి నుంచి కూడా కొంత మంచి వాళ్ళను స్పీకర్కు ఆ స్థానానికి ఎంపిక చేస్తారు. మొదటి నుంచి కూడా మనం చూసినట్టయితే ఎంతో కొంత విలువలుండి మంచి పేరున్న వాళ్ళనే స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. ఒకప్పుడు జి నారాయణరావు లాంటి వాళ్ళు ఆ స్థానంలో కూర్చున్నారు. యనమల రామకృష్ణుడు ఉన్నప్పుడు కొంత వివాదాస్పదం అయింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యోనాచార్య లాంటి వాళ్ళు ఆ స్థానంలో కూర్చున్నారు. ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి 5 సంవత్సరాలు స్పీకర్గా ఉన్నాడు. ఆయన పార్టీ మారడము, ఒక స్పీకర్గా ఉండి మొత్తం జీవితం అంతా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి విలువలతో బతికాడు. అటువంటి వ్యక్తి చివరి నిమిషంలో విలువలను దిగదార్చుకొని ఆయన ఆ పార్టీలో పోయి వ్యవసాయ శాఖకు అడ్వైజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కనీసం కేసు పెట్టినప్పుడైనా నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, కావాలంటే నేను రిజైన్ చేసి మళ్ళీ గెలుస్తాను అని చెప్పి ఆయన చెప్పలేకపోయాడు. గతంలో మీరు చూశారు, తెలుగుదేశంలో ఆయన స్పీకర్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా ఉన్నట్టున్నాడు అంతకుముందు. తర్వాత తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి బీఆర్ఎస్లోకి వచ్చాడు. నాకు గుర్తున్నంత వరకు పోచారం కానీ, జోగు రామన్న కానీ, గంగుల కమలాకర్ కానీ, నాగం జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ, జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు రిజైన్ చేసి వచ్చారు, మళ్ళీ గెలిచారు పోటీ చేసి. మరి ఇక్కడ నుంచి పోయినప్పుడు కూడా ఆ పని చేయాల్సి ఉండే. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చరమ దశలో ఉన్నారు. ఇన్ని సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఎన్నో సార్లు ఎమ్మెల్యేలకు గెలిచారు, ఎన్నో సార్లు మంత్రిగా ఉన్నారు. ఆయనకైనా ఆ ఉందాతనాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనే ఆలోచన రావాల్సింది. కనీసము స్పీకర్ దగ్గరనైనా నేను కాంగ్రెస్లోకి పోయినానని చెప్పుకునే అశక్తత ఆయన లోపల ఉన్నది. ఎందుకంటే అడ్వైజర్గా ఉండి కూడా నేను కాంగ్రెస్లో పోలేదని ఎట్లా చెప్తాడు ఆయన? నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నానని ఎట్లా చెప్తాడు? గతంలో 5 సంవత్సరాలు స్పీకర్గా చేశాడు ఆయన. కనీసం ఆయన అబద్ధాలు చెప్పినందుకన్నా ప్రసాదరావు గారు, లేదండి మీలాంటి వాళ్ళకి తగదు, మీరు బాజాప్తా మీరు కాంగ్రెస్లో పోయినట్టుగా మీ స్టేట్మెంట్ ఉంది, ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా స్పీకర్ గౌరవించకపోతే దాన్ని ఏమనుకుంటాం మనం? ఇద్దరు కూడా తెలంగాణ సమాజంలో చాలా వరకు ఏంటంటే రాజకీయ నాయకుల్లో విలువలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్రలో కూడా ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ నా బాధ ఏంటంటే వీళ్ళందరూ కూడా దశాబ్దాల తరబడి వాళ్ళ క్యారెక్టర్ను బిల్డ్ చేశారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేశారు, వాళ్ళ ప్రజలకు ఒక తిరుగులేని నాయకులుగా వాళ్ళు చరిత్రలో మిగిలారు. ఇవాళ జీవిత చరమాంకంలో చరిత్రహీనులుగా ఎందుకు మారిపోతున్నారో అర్థం కావట్లేదు. ఏముందా రాజకీయంలో? విజయ్ గారు, నేనైతే ఎంట్రుకల తీసేశాను. నేను 2003లో నాకు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా నిలబడమన్నప్పుడు నేను నిలబడనని చెప్పాను. 2013-14లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంటే కూడా నాకు వద్దు అని చెప్పాను. అంటే మేము ఎప్పుడు రాజకీయాలలో ఆ పదవులలో ఉన్న వాళ్ళం కూడా కాదు, కానీ ఈ రాజకీయాలు నాకు సరిపడవు, నా వ్యక్తిత్వం హననం అవుతుంది, నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోలేకపోతాను అని నేను పదవులకు దూరంగా ఉన్నాను, భవిష్యత్తులో కూడా దూరంగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజున్న రాజకీయాలు నాలాంటి వాటికి సూట్ కావు. అక్కడ ఉండి విలువలను కాపాడుకోవడం అనేది కుదరదు. వాళ్ళు కూడా ఇన్ని దశాబ్దాలలో మంచి పేరు తెచ్చుకొని ఈ చివరి దశలో ఈ చరిత్రహీనులుగా మారడాన్ని తెలంగాణ సమాజం ఎట్లా చూస్తుంది? అంటే తెలంగాణ అంటే ఒక సంస్కృతి, ఒక విలువలతో కూడింది, ఒక ఉద్యమాలతో వచ్చిన స్టేట్ ఇది. ఎందరో బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ కోసం. ఇటువంటి కాడ తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా తను ఒక విట్నెస్గా, తను ఒక పార్టిసిపెంట్గా ఉన్న ప్రసాదరావు గారు కానీ ఈ విలువలను దిగదార్చుకోవడము ఒక తెలంగాణ వాదిగా నాకు చాలా బాధగా ఉంది విజయ్ గారు. సార్, చరిత్ర అన్నింటినీ నమోదు చేస్తుంది, చరిత్ర మనతో సంభాషిస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చరిత్రే చెప్తుంది. ఎందుకు చరిత్ర గురించి ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, మీరు ఇందాక చెప్పినట్టు ప్రకాష్ గారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆన్ రికార్డుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారారో అందరికీ తెలుసు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయనే ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. కానీ స్పీకర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పి వాదిస్తున్నారు. అంటే ప్రజలు ఏది గుర్తించరు, న్యాయదేవతకు ఇంకా కళ్ళకు గంతలే ఉన్నాయి అనేటువంటిది వీళ్ళ రాజకీయ నేతల
ఆ, అతి విశ్వాసమా? ఏమనుకోవాలి సార్, దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. వీళ్ళకు రాజ్యాంగాన్ని కళ్ళుగప్పొచ్చు, సుప్రీంకోర్టు హైకోర్టు కళ్ళుగప్పొచ్చు, అసెంబ్లీ కళ్ళుగప్పొచ్చు, కానీ ప్రజల కళ్ళు కప్పడం సాధ్యం కాదు. ఇవాళ ఉన్న జెన్జీ తరం, ఈ జెన్జీ తరం అనేది ఇప్పుడు 40% ఓటర్స్ అంతా కూడా 35 ఏళ్ళు దాటని వారు. మరి 35 వేల దాటని వారికి మీరు ఏ సాంప్రదాయాన్ని ఇస్తున్నారు? మీరు మీ వ్యక్తిత్వాలను వాళ్ళ దృష్టిలో ఎలా ఆవిష్కరిస్తున్నారు? ఒకసారి వాళ్ళ ఆ తరం దృష్టిలో మీరు చరిత్రహీనులుగా మారిపోయినట్టయితే మీకు భవిష్యత్తులో మీ చరిత్ర ఏముంటుంది ఇంకా? కాబట్టి ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్కు విలువలను నేర్పించే విధంగా ఈ ఇప్పుడున్న వృద్ధ తరం కానీ, లేకుంటే అంతరిస్తున్న చరిత్రలు ఉన్న వాళ్ళు కానీ ఒక విలువలను బోధించే విధంగా ఉండాలి. మీ 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 వ్యక్తిత్వం కానీ, మీ రాజకీయ చరిత్ర కానీ, మీ జీవితం కానీ వాళ్ళకు పాఠాలు గుణపాఠాలు నేర్పే విధంగా ఉండాలి, కానీ అసహించుకునే విధంగా ఉండకూడదు. ఇవాళ యంగ్ జనరేషన్కి దిక్సూచి లాగా మీ జీవితాలు ఉండాలి. అటువంటి వాళ్ళు జస్ట్ 2-3 ఏళ్ళు పదవుల కోసం ఇంకో 2-3 ఏళ్ళకు దిగిపోవాల్సిన వాళ్ళే మీరంతా. ఎందుకు ఇటువంటి రాజకీయ ఆ, హీనత్వానికి పాల్పడుతున్నారు అనేది కొంత ఆవేదనగా కూడా ఉంది. ఉమ్, సరే, చరిత్ర అన్నిటినీ పదిలపరుచుకుంటుంది. ఎవరిని చరిత్రలో హీరోలుగా ఇవాల్టి తరం గుర్తిస్తుందో, జీరోలుగా గుర్తిస్తుందో ఆ, వాళ్ళే నమోదు చేసుకుంటున్నారు. వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళే హననం చేసుకుంటున్నారు. కనీసం స్పీకర్ గారికి నా మనవి ఏంటంటే, మీరంటే ఒక గౌరవం ఉంది సార్, మీరంటే మంచి పేరుంది, కనీసం రాబోయే తీర్పులన్నా మీరు ప్రజల సాక్షిగా ఇవ్వండి. జనానికి అంతా తెలిసిన దాన్ని మీరు అబద్ధాలుగా ఎట్లా చిత్రిస్తారు? స్పీకర్ అంటే గౌరవం ఉంది కదా, కనీసము చట్టసభలలో అందరినీ క్రమశిక్షణలో ఉంచే వ్యక్తి మీరు. చట్టసభల్లో ముఖ్యమంత్రికి కూడా మీరు నాయకులు, సభా నాయకునికి ప్రతి నాయకునికి కూడా మీరు నాయకులు. అలాంటి స్థానంలో ఉన్న మీరు ఇంత దిగజారే విధంగా ప్రజలందరికీ తెలిసిన దాన్ని ఇది అబద్ధము అని చెప్పే విధంగా మీరు అబద్ధాల తీర్పులు చెప్తే చరిత్ర ఏ రకంగా మిమ్మల్ని చూస్తుంది అనేది మీ అంతరాత్మకు, మీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ప్రసాదరావు గారు. నేను నా ఒక్కని తరఫున మాట్లాడట్లేదు, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.